మీరు చెప్తున్నదేంటి, అక్కడ జరుగుతున్నదేంటి? ఒక్క సినిమాని కూడా చెప్పిన టైంకి తీసుకురావట్లేదేంటి బాసు? పైగా అన్ని భారీ సినిమాలే. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది? ప్లానింగ్ మిస్ అవుతుందా, లేదంటే వేరే కారణాలు ఏవైనా ఉన్నాయా? కొన్ని సినిమాలపై ఆడియన్స్లో ఉన్న సందేహాలివి. ఆ అనుమానాలపైనే ఇవాల్టి మన ఎక్స్క్లూజివ్ స్టోరీ. ఇండస్ట్రీలో ఏదో జరుగుతుంది. ఓవైపు మన సినిమాలు 100 కోట్లు వసూలు చేస్తున్నాయని సంతోషపడాలో, లేదంటే పెద్ద సినిమాలేవీ చెప్పిన టైంకి రావట్లేదని బాధపడాలో తెలియని సందిగ్ధంలో ఉన్నారు ఫ్యాన్స్. టాలీవుడ్లో ప్రస్తుతం వాయిదాల పర్వం నడుస్తుంది. 1-2 కాదు, చాలా సినిమాలు చెప్పిన తేదీ కాకుండా మరో డేట్కి వెళ్లిపోతున్నాయి. ఈ వాయిదాల పర్వానికి ఆద్యుడు ప్రభాస్. గత 10 ఏళ్లుగా బ్లాక్ బస్టర్స్ అయితే ఇస్తున్నారు, కానీ ఒక్క సినిమాను కూడా చెప్పిన డేట్కి అయితే తీసుకురాలేదు రెబల్ స్టార్. రాజాసాబ్కి ఇదే కంటిన్యూ అవుతోంది. 2024 సమ్మర్ అన్నారు, ఆ తర్వాత 2025 సంక్రాంతి అన్నారు, ఏప్రిల్ 10th అన్నారు. ఇప్పుడు ఆ డేట్ కూడా డౌటే. జూలై 18th లేదంటే ఆగస్టు 14th. ఈ 2 డేట్స్ లో ఒకరోజు రాజాసాబ్ రానున్నాడు. ప్రభాస్ ఒక్కడే కాదు, పవన్ కళ్యాణ్ కూడా కేర్ ఆఫ్ పోస్ట్పోన్ గా మారుతున్నారు. ఈయన పొలిటికల్ కమిట్మెంట్స్ కారణంగా ఏ సినిమా చెప్పిన తేదీకి రావట్లేదు. మార్చ్ 28న హరిహర వీరమల్లు పక్కా అన్నారు, కానీ ఇప్పుడు అది కష్టమే అంటున్నారు. పైగా అదే రోజు నితిన్ రాబిన్ హుడ్ సినిమా ప్రకటించారు. చూస్తూ చూస్తూ పవన్ తోనే నితిన్ అయితే పోటీకి రాడు కదా. పైగా అక్కడుంది మైత్రి మూవీ మేకర్స్. మార్చ్ 28న మ్యాట్ 2 రానుంది. ఈ లెక్కన VD12 కూడా మార్చ్ 28 నుంచి పోస్ట్ పోన్ అయినట్టే. ఈ 2 సినిమాలు నిర్మిస్తుంది సితారా ఎంటర్టైన్మెంట్సే. ఒకే రోజు గ్యాప్ లో 2 సినిమాలైతే విడుదల చేయరు కదా, అంటే VD12 మరో డేట్ కి వెళ్ళిందన్నమాట. ఇక సంక్రాంతి నుంచి వాయిదా పడ్డ విశ్వంభర, మాస్ జాతర సినిమాలకి డేట్స్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు.